ఆల్రెడీ మన తెలుగు నుంచి బాలీవుడ్‌కెళ్ళి అక్కడ నిలదొక్కుకోవడం అంటే కష్టం. అంటే లైక్ ఎవరు లేరు. మీరే ఉన్నారు యాక్చువల్లీ. అంటే అక్కడ మళ్ళీ వెళ్ళి అక్కడ నెగెటివ్ రోల్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ మీకు ఏ ఇండస్ట్రీ ఇంకా టచ్ లేదండి? తమిళ్‌లో ఆల్రెడీ మీకు ఈ తమిళ్ సినిమా నాకు తమిళ్ రాదు అంతేం లేదు. బట్ ఈ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ ఉంది. ఓకే. తమిళ్. బట్ నాట్ సైమల్టేనియస్ బికాజ్ అక్కడ థియేటర్స్ కొన్ని ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో వన్స్ థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఈ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. ఓకే. బాలీవుడ్‌లో చేసినప్పుడు బాలీవుడ్‌లో మీరు 'భాగి' మూవీలో చేసినప్పుడు మీకొచ్చిన అంటే లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అక్కడి నుంచి? దే మెనీ ఇట్స్ లైక్ టైగర్ ష్రాఫ్‌తో ఈక్వల్‌గా యాక్ట్ చేశారు అసలు. ఎవ్వరు తక్కువ కాదు ఈక్వల్ అన్న రేంజ్‌లో అనిపిస్తది మాకు ఆ మూవీ చూసినప్పుడు. అంటే ఫర్ మీ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఎవరో ఒకళ్ళు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారని కాకుండా ఇట్స్ సెకండరీ అదంతా. దట్స్ ఆఫ్ కోర్స్ దోస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఏంటంటే ఒక తెలుగువాడిని ఎవరికి తెలియదు ఒక వ్యక్తిని వాళ్ళు ఎక్కడో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సాజిద్ నడియాడ్ వాళ్ళ అని ఆయన ఆ ప్రొడక్షన్ హౌస్ సంబంధించి రితిక్ రోషన్ సల్మాన్ ఖాన్ వాళ్ళతో సినిమాలు చేసే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి సౌత్లో ఒకరిని ఎత్తుకొని తీసుకుపోయారు. మిమ్మల్ని పిక్ చేయడానికి రీజన్ ఏం చెప్పారు? దే సీన్ సమ్ ఆఫ్ మై వర్క్ అండి. అంటే నేను ఎస్ఎంఎస్ సినిమాలో నాకు జాకీ చాన్ ఒక మంచి ఇన్స్పిరేషన్. అంటే ఆయన సినిమాలో రోలింగ్ టైటిల్స్లో ఆయన చేసిన స్టంట్స్ అని లాస్ట్లో వేస్తారు. సో ఆ ఇన్స్పిరేషన్తో అది లవ్ స్టోరీ అయినా సరే ఎస్ఎంఎస్లో లాస్ట్లో నేను చేసిన స్టంట్స్ అని పాటలో చేసిన స్టంట్స్ కూడా నేను లాస్ట్లో రోలింగ్ టైటిల్స్లో వేసాను. అది యూట్యూబ్లో ఎప్పుడో చూసారు వాళ్ళు. అండ్ దే డింట్ ఈవెన్ నో నేను చెప్పే వరకు నేను పలానా ఫ్యామిలీ అని కూడా తెలియదు అంటిల్ దే కాల్ మీ అండ్ ఐ స్పోక్ టు దెమ్. ఐ వెంట్ ఫర్ ఆడిషన్ దే. సో దట్స్ గివింగ్ మీ a bigger satisfaction. అంటే పీపుల్ ఇన్ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ has identified that I'm a capable person to do that role అనేది. that gave me good satisfaction and I felt like మన ఎవరికి తక్కువ కాదు మన తెలుగు వాళ్ళు and it gave me that kick. యూ ప్రూవ్డ్ ఇట్. మీరు ప్రూవ్ చేశారు. డైరెక్టర్ కర్ణ కుమార్ గారిది ఇది సెకండ్ మూవీ కదా, మీకు ఒక కొత్త డైరెక్టర్తో వర్క్ చేసినట్టు అనిపించిందా ఈ మూవీ త్రూ అవుట్లో? అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్తో వర్క్ చేసిన ఫీలింగ్ ఉండిందా మీకు? ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్డ్ అతనిలానే ఇట్ వాస్ బికాజ్ ఆయన ఒక రైటర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారనమాట. అంటే చాలామంది ఏంటంటే డైరెక్షన్ నేర్చుకొని దాని తర్వాత రైటింగ్ నేర్చుకుంటూ ఉంటారు. లిటరేచర్ మీద మంచి గ్రిప్ ఉంది ఈయనకి. సో కథలు చాలా బాగా స్ట్రాంగ్గా రాసుకుంటారు. అండ్ ఇట్ వాజన్ లైక్ ఫ్రెష్ అయితే కొత్త ఆయనతో వర్క్ చేస్తున్నట్టుగా అయితే లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో వర్క్ చేస్తున్నట్టుగానే ఉంది. హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ వాట్ యూ వాంట్ అండ్ చాలా అకామిడేటివ్. మనం ఏమైనా సజెషన్స్ ఇచ్చినా సరే, ఒక ప్రొడ్యూసర్ సజెషన్ ఇచ్చినా సరే ఆలోచిస్తారు దాని గురించి. సో దట్స్ ఎ నైస్ క్వాలిటీ ఆఫ్ ఎ డైరెక్టర్ నా ఫీలింగ్. ఒక మంచి కాన్ఫిడెంట్ గ్రిప్, ఐ మీన్ స్టోరీ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి ఎవరు సజెషన్స్ ఇచ్చినా తీసుకొని ఆలోచించి దానికి రిప్లై ఇస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. అండ్ తెలుగులో కూడా లిటరేచర్ మీద ఇంత గ్రిప్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది నాకు కనిపించి. నేను చూసిన వాళ్ళలో వర్క్ చేసిన వాళ్ళు కానీ చూస్తే ఇంద్రగంటి గారు ఈజ్ ద ఓన్లీ వన్ ఐ కెన్ సీ అంత లిటరేచర్ మీద అంత గ్రిప్ ఉండవు. అండ్ దాని తర్వాత ఈయన సుధీర్ బాబు గారికి యాక్షన్ అంటే లైక్ యాక్షన్ పార్ట్ చేయడం కష్టం అనిపిస్తుందా మీకు? ఎమోషనల్ రోల్ చేయడం మీకు కష్టం అనిపిస్తుందా? ఏది కంపారిటివ్లీ? ఓకే అండి, రెండు ఈక్వలే మీకు? ఈక్వలే అంటే బోత్ ఆర్ ఈక్వల్లీ. బట్ ఒకవేళ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్తో ఫిట్ అవ్వకపోతే కనుక దెన్ దట్ విల్ బీ కొద్దిగా అంత ఈజీగా చేయలేను. అంటే యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది కదా, అది ప్రాపర్గా జస్టిఫై చేయాలి. ఉట్టిగానే వెళ్ళి ఏమైనా చేసినా సరే అప్పుడు నాకు మామూలుగా చిన్న ఇలా చూడాలన్నా కష్టంగానే ఉంటుంది. ఇఫ్ ఇట్స్ ఫోర్స్డ్ ఆన్ ద క్యారెక్టర్, ఇఫ్ ఇట్స్ ప్రాపర్గా రాస్తే ఆ క్యారెక్టర్ని ఫైట్స్ అని ఈజీగానే ఉంటాయి బికాస్ ఆ క్యారెక్టర్లోంచి వస్తాయి ఫైట్స్ అన్నీ కూడా. సో బిహేవింగ్ ఇన్ దట్ ఫైట్ ఈజ్ ఆల్సో ఒక క్లారిటీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వద్దు ఈజీ. మణిశర్మ గారి మ్యూజిక్ అంటేనే ఆల్మోస్ట్ మణిశర్మ గారివి చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఆయన మూవీస్ అని ఆల్మోస్ట్ మ్యూజికల్ హిట్ చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఈ మూవీలో కూడా ఆయన క్లాస్ సాంగ్స్ అండ్ మాస్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు. అండ్ ఈ మూవీ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? 2 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు కంప్లీట్గా. యాక్చువల్లీ 3 సాంగ్స్ రిలీజ్ చేసాం. 3 మంచి అప్రిసియేషన్ వచ్చిందని. వీ వర్ షూర్ దట్ దిస్ ఆల్బమ్ విల్ బీ వెరీ యూనిక్. మణి గారు రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్లో దిస్ విల్ స్టాండ్ అవుట్ అని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఆయన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఆయన సినిమాలు. అండ్ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ హిమ్. అంటే ఎవ్రీ టైమ్ ఐ లిసన్ టు సమ్ గ్రేట్ సాంగ్స్ దట్ ఈస్ గివెన్. చాలా మంచి ఇస్తారు.
అండ్ ఈ సినిమా సాంగ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత చాలామంది మహేష్ ఫ్యాన్స్ కానీ కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ మణిగారిని పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఫైనల్గా ఒక మంచి కాంబినేషన్ సెట్ అయింది. ఎందుకండి మీ ఫ్యామిలీ అంతా అందంగానే ఉంటారు, ఎన్ని ఇయర్స్ అయినా వెనక్కి వెళ్తారు కానీ మీరు ముందుకెళ్తారు. మీరు ఇండస్ట్రీ కొంచెం స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు యాక్చువల్లీ. అవును. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? వర్కౌట్ కాకుండా ఏం తింటారు మాకు కూడా చెప్తే, అంటే మాకంటే చాలామందికి పాపం తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఏమండి తినేది ఇట్స్ నాట్ లైక్ ఒక పలానా తినేస్తే మా చాలా మంది మీ దగ్గర సజెషన్స్ తీసుకుంటారని మేము విన్నాము, కొన్ని బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు, బట్ దేర్ ఇస్ నో ఫిక్స్ పాత్ అండి. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పి తిను అంటే సరిపోదు. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ ఫ్యాట్స్ ఆర్ గుడ్ అన్నా అనుకో, ఇంకా అది ఎక్కువ తింటే అది మంచిది కాదు. సో యూ హ్యావ్ టు నో హౌ మచ్ యూ హ్యావ్ టు ఈట్, అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇంటర్వ్యూలో ఇలా చెప్పాం. కంటిన్యూస్గా ఇట్లా మెయింటైన్ చేయాలంటే చాలా ఇష్టమైనవన్నీ వదులుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మీకు అలా అనిపిస్తుంది, లేదంటే బాగా తిని వర్కౌట్ కూడా చేసేస్తారా? మీ ఇష్టం వచ్చిన తినేసి వర్కౌట్ చేస్తే తగ్గిపోతారు కుదరదు. యూ హ్యావ్ టు బీ లిటిల్ కాన్షియస్ ఆఫ్ అట్లీస్ట్ ద క్వాంటిటీస్ యువర్ గోయింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోటీన్ చికెన్ మంచిది అని చెప్పి అంటారు, అలా అని చెప్పి ఎంత తింటారు కరెక్ట్గా ఎంత తినాలో మనం వెయిట్ ప్రకారంగా తినాలి. ఓకే. కొద్దిగా నట్స్ మంచిది అంటారు, అది కూడా క్వాంటిటైజ్డ్ న్యూట్రిషన్ ఇస్ కరెక్ట్ అన్నారు. అంటే మీరు ఖాళీ టైంలో మోస్ట్లీ మీకు ఖాళీ టైం ఉండదు, ఉన్న తర్వాత అంటే లైక్ ఖాళీ టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? లైక్ ఫ్యామిలీ బయట కూడా మీరు ఎక్కువ కనిపించరు, ఫంక్షన్స్కి వాటికి పార్టీస్కి వెళ్ళరు. అంటే ఆల్మోస్ట్ మీరు కానీ మహేష్ బాబు గారు కానీ ఎక్కడ కనిపించరు మీ ఫ్యామిలీలో. ఇంట్లోనే పార్టీ, మీరు ఫ్యామిలీకే ఎక్కువ టైం ఇస్తారు కదా. అంటే నో బయటకి వెళ్ళాము అంటే ప్రైవసీ కూడా తక్కువ. సో ఇంట్లో ఉంటే ఇట్స్ మై మోర్ కంఫర్టబుల్ స్పేస్ అని నా ఫీలింగ్. సో ఏదో ఆఫీస్లో వర్క్ చేస్తాను, అది ఇంట్లో ఉంటాను, లేదా థియేటర్లో ఉంటాను. దీస్ ఆర్ ద 3 థింగ్స్ ప్లీజ్ ఆల్వేస్ దేర్. ఓకే. ఒక మా అందరికి తెలుసు మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్, మా సూపర్ స్టార్ కృష్ణ గారు అందరు ఫ్యాన్స్కి మీ అందరికి అంటే నేను మీకు మెమరబుల్ మూమెంట్ ఏంటి, మర్చిపోలేని మూమెంట్ మీ అందరు టుగెదర్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఏమైనా మెమరబుల్ మూమెంట్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారు? Just the feeling of everybody coming together and talking. Or else great compliment from Superstar Krishna garu or else Mahesh Babu garu. And it's more than a compliment when I can see what I've achieved in their face. And generally Krishna garu వచ్చేప్పటికి కృష్ణ గారు is always like మహేష్ గురించి అని అడగండి, స్మైల్ అలా బయట వచ్చి మాట్లాడతారు. సో ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు సినిమా చేసిన తర్వాత నా గురించి మా మామయ్య గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఐ కెన్ సీ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, చిన్న అక్కడ తెలిసిపోద్ది. సో ఐ ఫీల్ ఇప్పుడు ఆయనకి మనం చేసిన సినిమాలు బాగా ఇష్టపడ అంటే మన గురించి బాగా చెప్తున్నప్పుడు కూడా ఈజ్ లైకింగ్ ఇట్. అండ్ ఫైనల్లీ శ్రీదేవి సోడా సెంటర్ మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చాలా రకాలైన సినిమాలు ఉంటాయి. అంటే హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు 2 రకాలుగా క్రియేట్ చేస్తారు. అదే హిట్ సినిమాల్లో కూడా అదే మనకి మనసుకు బాగా అద్దుకునే సినిమాలు ఉంటాయి. సో ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. అంటే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు రావట్లేదు, అంటే ఇప్పుడు చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లేవు. అండ్ జనవరిలో కొన్ని వచ్చినాయి, దానికి ముందు మళ్ళీ ఇంకో 1 year క్రితం. సో ఈ సినిమా ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమా మిస్ అవుతున్న ఫీలింగ్ తీసేస్తాను నా ఫీలింగ్ కొన్ని రోజులైనా, అంటిల్ అదర్ బిగ్ ఫిల్మ్స్ కానీ. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.